మాట్లాడుతున్నాడంటే మనం విడిచిపెట్టినా, మనం మర్చిపోయినా ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదాయన. కొన్ని సార్లు మనకు కలిగిన దుఃఖాలు బట్టి ఇలా అనుకుంటాం, ప్రభు నన్ను వదిలేశాడని. వదిలేసి ఉండుంటే ఇవాళ మనం సజీవులుగా ఉండేవారమా? ఆయన మర్చిపోయి ఉంటే ఇవాళ ప్రాణాలతో మనం ఉండేవారమా? మనం కుటుంబాలతో ఇట్లా బ్రతుకుతూ ఉండేవాళ్ళమా? కాదు కదా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ శోధనల మధ్యన కొన్ని క్లిష్టమైన తరుణాల్లో ఎంతోమంది మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు అందుకే కదా మనం చాలాసార్లు అర్ధరాత్రులు ఇంట్లో ఒక్కరిగా పడి ఏడుస్తూ ఉంటాం. అయ్యా ఏంటయ్యా నా జీవితం ఎట్లా అయిపోయిందని. కానీ కంగారు పడకండి, నా ప్రభు మనల్ని మర్చిపోలేదు. నిజమే, ఏసేబు తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. అన్నలు కుట్ర పన్ని ఏసేబుని పరాయి దేశానికి అమ్మేసినప్పుడు ఇంక ఏసేబు కుటుంబం లేదు. అతని బాధ పంచుకోవడానికి అతనికి తోడుగా ఎవరు లేరు. అయినను అన్ని రోజులు ఒకలా ఉండవు. ప్రభు ఏసేబుకు తోడుగా ఉన్నారు. చక్కటి కుటుంబాన్ని ఇచ్చారు. మనిషి ఎఫ్రాయిం అని పేర్లు పెట్టాడు. ఎంత సంతోషం అంటే, బాధ కలిగిన చోటే దేవుడు యేసేపుని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అదే ధైర్యంతో అంటున్నాను, నా ప్రభు నిన్ను మర్చిపోలేదు. నీ పక్షాన నిలబడ్డారు. నువ్వు ఎంత కన్నీరు గారుస్తున్నావో, హృదయంలో ఎంత దుఃఖం చేత నిండున్నావో మనుషులు చూడకపోయినా నా ప్రభు చూస్తున్నాడు. అందుకే ఈ మాట ఇట్లా పాడారు, నిన్ను మర్చిపోయినా నన్ను మర్చిపోలేదయ్యా నువ్వు. ఆయన కృప చాలా గొప్పది.